Okay, next question 2b. The mean and standard deviation of a population are 11,795 and 14,054 respectively. What can assert with 95% confidence about the maximum error of x bar equal to 11,795 and n equal to 150? Construct 95% confidence interval for the true mean in the above problem. ఓకే, మనకి ఏమి ఇచ్చాడంటే ద మీన్ ఆఫ్ ది స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఏ పాపులేషన్ ఆర్ 11,795. ఒక పాపులేషన్ యొక్క స్టాండర్డ్ డీవియేషన్ ఇచ్చాడు. మీన్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ ఇచ్చాడు. ఇదేమో మీన్, ఇదేమో స్టాండర్డ్ డీవియేషన్. వాట్ క్యాన్ బి ది అసెట్ ఆఫ్ విత్ 95% కాన్ఫిడెన్స్ అబౌట్ ద మ్యాక్సిమం ఎర్రర్ ఆఫ్ ఎక్స్ బార్ ఈక్వల్ టు 1175 అండ్ n ఈక్వల్ టు 150. అంటే 95% కాన్ఫిడెన్స్తో మీరు చెప్పగలరా అని మ్యాక్సిమం మనల్ని అడుగుతున్నాడు అనమాట. మనల్ని ఏమడుగుతున్నాడంటే కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్ని మనల్ని తయారు చేయమంటున్నాడు. అది ఎలాగో చూద్దాం. ఓకే, సొల్యూషన్ మనకి ఇచ్చింది రాసుకుందాం. పాపులేషన్ మీన్ మ్యూ ఈక్వల్ టు 11,795. ఓకే, పాపులేషన్ స్టాండర్డ్ డీవియేషన్, పాపులేషన్ స్టాండర్డ్ డీవియేషన్ సిగ్మా ఈక్వల్ టు 14,054. శాంపుల్ మీన్ x ఈక్వల్ టు x బార్ ఈక్వల్ టు 11,795. అంతే కదా, శాంపిల్ మీన్ ఇది ఇచ్చాడు. అండ్ శాంపిల్ సైజ్ n ఈక్వల్ టు 50. కాన్ఫిడెన్స్ లెవెల్ కాన్ఫిడెన్స్ లెవెల్ 95% అయినప్పుడు మనకి జెడ్ వాల్యూ ఎంత అంటే 1.96. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, 95% అయినప్పుడు 1.96. ఇవన్నీ వాల్యూస్ ఎలా వస్తున్నాయి అన్నది మీకు నెక్స్ట్ చెప్తాను. రేపు ఎగ్జామ్ రాసేసిన తర్వాత మీకు ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, 1.96 అనమాట. అంటే 95%కి 1.96 జెడ్ వాల్యూ, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం కనిపెట్టాల్సింది స్టాండర్డ్ ఎర్రర్. స్టాండర్డ్ ఎర్రర్ ఈక్వల్ టు SE ఈక్వల్ టు సిగ్మా బై రూట్ n. మనకు సిగ్మా ఎంత ఇచ్చారు? 14,054. అంటే స్టాండర్డ్ డీవియేషన్ ఇక్కడ ఇచ్చాడు కదా, 14,054. ఇది 14,054. n ఏమో మనకి 50 ఇచ్చాడు. సో n రూట్ 50. అప్పుడు ఎంత అయింది మనకి? ఇది పైన ఏమో 14,054, కిందేమో 7.071. సో ఇదంతా కలిపితే 198.7.1 అయింది. ఇది స్టాండర్డ్ ఎర్రర్. ఓకేనా. నెక్స్ట్ స్టెప్ 2, maximum error at 95% confidence. ఓకే, మ్యాక్సిమం ఎర్రర్ అట్ 95% కాన్ఫిడెన్స్ అన్నాడు. ఓకే, ఈ ఈక్వల్ టు మ్యాక్సిమం ఎర్రర్కి క్యాపిటల్ ఈతో డినోట్ చేస్తున్నాం, జెడ్ ఇంటూ SE అంటే స్టాండర్డ్ ఎర్రర్. జెడ్ ఇంటూ స్టాండర్డ్ ఎర్రర్. మనకి ఇందాక జెడ్ వాల్యూ ఎంత అని చెప్పాను, 95%కి 1.96. ఇది ఎలా వచ్చింది అన్నది మీకు ఆ తర్వాత నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ అయితే 1.96 అని గుర్తుపెట్టుకోండి. జెడ్ వాల్యూ అంటే 95% వచ్చినప్పుడు 196 ఇంటూ స్టాండర్డ్ వాల్యూ, అదే స్టాండర్డ్ ఎర్రర్ ఎంత వచ్చింది? 1987.1. సో ఈ రెండు చేస్తే ఎంత? ఈ మ్యాక్సిమం ఎర్రర్ ఎంత? 3894.7. స్టెప్ 3, 95% కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్. ఓకే, జెడ్ ప్లస్ ఆర్ మైనస్ ఈ. ఎర్రర్ అంటే ఈ అనమాట. ఎర్రర్ ఈ ఎక్స్ అన్నది మన ఎక్స్ బార్, ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఎక్స్ బార్, అదే ఇందాక మనం క్వశ్చన్లు ఇచ్చాడు కదా ఎక్స్ బార్, ఇది 11,795. ఇప్పుడు దానికి ప్లస్ ఆర్ మైనస్ ఈ చేస్తాం. ఎర్రర్ అంటే ఎక్స్ వాల్యూ ఎంత? 11,795 ప్లస్ ఆర్ మైనస్ 3894. ఇది ఎందుకు చేస్తున్నామంటే ఇప్పుడు ఒక వాల్యూ ఉంది 2 అని, మనకి ఇది 2 కింద లేదు, 3 కింద ఉంది. ఇప్పుడు దీన్ని ఎర్రర్ ఎలా చెప్తాం? 2 ప్లస్ ఆర్ మైనస్ 1 అంటే అది ఐదర్ 2 అవ్వచ్చు లేకపోతే 3 అవ్వచ్చు. అంటే ఎర్రర్ ఉంది కొంచెం, అంటే అది 2 అంటే మనం 2 అనుకుని చేసాం, కాకపోతే 3 వచ్చింది. సో ఎర్రర్ ఏం చెప్తామంటే 2 ప్లస్ ఆర్ మైనస్ 1 అంటే అది 3 అన్న అవ్వచ్చు, 2 అన్న రావచ్చు. అంటే ఒక ప్రోడక్ట్ ఉంది, ఆ ప్రోడక్ట్ నీకు 2 మీటర్స్ కావాలి దాని లెంత్, కాకపోతే వాళ్ళు ఏం చేశారు? 3 మీటర్స్ చేశారు. మనం ఏం చెప్తాం? 2 ప్లస్ ఆర్ మైనస్ 1 వస్తుంది అని చెప్తాం. అంటే 2 మీటర్స్ అన్న రావచ్చు, ప్లస్ ఆర్ మైనస్ 1 అంటే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అవ్వచ్చు. దాన్ని ఎర్రర్ అంటాం.
అంటే ఎగ్జాక్ట్గా రాదు, కొంచెం అటు ఇటు కింద రావచ్చు. అలాగే మీన్ ఇంత, కాకపోతే మీన్లో ఎర్రర్ ఇంత ఉండొచ్చు అని ఎక్స్ బార్ ప్లస్ ఆర్ మైనస్ ఎర్రర్ని ఐదర్ ప్లస్ మైనస్, అంటే 2కి అటు సైడ్ ఇటు సైడ్ ఎలా చెప్తాం అంటే ప్లస్ 3894 అంటే 11,000కి ప్లస్ ఇంత, లేకపోతే మైనస్. ఫర్ ఎగ్జాంపుల్ 2 అనే నెంబర్ ఉంది, ఈ 2కి ప్లస్ ఆర్ మైనస్ 1 అన్నాం అంటే ఏంటి, ఐదర్ ఆ వాల్యూ 3 అని అవ్వచ్చు, అంటే 2 + 1 3, 2 - 1 1, ఐదర్ 1కి 3కి మధ్యలో రావచ్చు వాల్యూ అని చెప్పడానికి మనం 2 + ఆర్ మైనస్ 1 చెప్తాం. అలాగే ఇక్కడ కూడా అంతే, 11,795 ప్లస్ ఆర్ మైనస్ 3894 అంటే మీనింగ్ ఏంటి, అయితే 11,000కి ప్లస్ 3894 వాల్యూ రావచ్చు, లేకపోతే 11,000కి మైనస్ 3894 వాల్యూ రావచ్చు అని చెప్పాడు. సో ద కాన్ఫిడెన్స్ లెవెల్, ఈక్వల్ టు ఫస్ట్ 11,795 మైనస్ చేద్దాం 3894, 11,795 ప్లస్ 3894 చేస్తే ఎంత వచ్చింది మనకి, ఐదర్ మనకి వాల్యూ ఎంత రావాలంటే 7900.3, ఆ మీన్ అన్నది ఇంత కూడా అయ్యి ఉండొచ్చు, లేకపోతే 15,689.7 ఇంతైనా రావచ్చు. అంటే ఏం లేదు, ఒక మీన్ ఇచ్చాడు మనకి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాపులేషన్ తీసుకున్నాడు, దాని మీన్ వచ్చింది, కాకపోతే ఈ మీన్ ఎగ్జాక్టా కాదని తెలియదు మనకి, దానికి కొంచెం ఎర్రర్ యాడ్ చేశాడు, అంటే అది ప్లస్ 3894 అయినా ఉండొచ్చు, లేకపోతే మైనస్ 3894 అయినా ఉండొచ్చు, ఈ రేంజ్లో మాత్రం ఉంటుంది అని చెప్పాం మనం. సో ఆ రేంజ్ ఎంత, 7900.3 15,689.4 ఈ రేంజ్లో మీన్ అన్నది ఉంది అని చెప్పాం మనం. ఓకేనా, ఇది 2B క్వశ్చన్. ఒకసారి చూడండి. కావాలంటే ఫాస్ట్ చేయండి వీడియోని ఫాస్ట్ చేసి రాసుకోండి.